నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. అది నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. చాలా మందిలో ఈ యొక్క ముఖం యొక్క చీక యొక్క భాగం లోపల ఎండకి వెళ్ళినప్పుడు చాలా రెడ్గా అవుతూ ఉంటుంది. చాలామంది కొన్ని మేకప్ వాడినప్పుడు కానీ కొన్ని కాస్మెటిక్ క్రీమ్స్ వాడినప్పుడు కూడా వాళ్ళకి చాలా బర్నింగ్గా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ క్రీమ్స్ వాడలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దానినే రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ రొజేషియా అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క చీక్ పై భాగంలో కావచ్చు, తర్వాత కొందరిలో నుదుటి పైన కూడా కావచ్చు, చిన్ పైన కావచ్చు, సన్లైట్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే వేడి తగిలినప్పుడు కావచ్చు, చాలా రెడ్గా తయారవుతూ ఉంటుంది. వాళ్ళు చూడడానికి ఎవరో అసలు ఈ యొక్క చెంప పైన కొట్టినట్లు ఆ విధంగా రెడ్గా తయారవుతుంటుంది అనమాట. ఈ రొజేషియాకి ఈ యొక్క సిమ్టమ్స్ టైప్స్ ఏముంటాయంటే, నేను చెప్పినట్లు ఈ యొక్క రెడ్గా ఫేస్ తయారవటువంటి యొక్క రొజేషియా వచ్చేసి ఎరిథిమాటోటీఎంజెక్టేటిక్ రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అది కాకుండా కొందరిలో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో రెడ్నెస్ ఉండేసి వాటిపైన చిన్న చిన్న పొక్కులు, అంటే కొన్ని చీమ్ పొక్కులు, పింపుల్స్ మాదిరిగా పొక్కులు వస్తూ ఉంటాయి. దానినే ప్యాబులో పషులార్ రొజేషియా అని చెప్పేసి, అవి చూడడానికి అచ్చం పింపుల్స్ మాదిరిగానే ఉంటాయి అన్నమాట, యాక్నే మాదిరిగానే ఉంటూ ఉంటాయి. అది కాకుండా అదే రొజేషియాకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా వదిలేసినప్పుడు అది మనము ఆరెంజ్ యొక్క స్కిన్ ఎలా ఉంటుందో ఈ యొక్క స్కిన్ వీళ్ళలో ఆ యొక్క ఆరెంజ్ స్కిన్ని పోలినట్లు మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి యొక్క స్కిన్ని ఫైమాటస్ రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం. ముఖ్యంగా ఇది నోస్ పైన రావచ్చు. చాలామందిలో నోస్ లా చాలా లాంగ్గా ఉంటుంది, అది ఫైమాటస్ రొజేషియా. ఇవి కాకుండా ఈ యొక్క స్కిన్తో పాటు కొందరికి కళ్ళు కూడా చాలా రెడ్గా తయారయ్యేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట కళ్ళ లోపల. సో దాన్ని ఆక్యులర్ రొజేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. కొందరిలో ఈ యొక్క 4 ఉండొచ్చు, లేదా 4 ఏదైనా ఒక టైప్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క రొజేషియాలో ఎందుకు ఇది జరుగుతూ ఉంటుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క అప్పర్ స్కిన్కి ఇట్లా బ్లడ్ సప్లై ఉంటుంది. బ్లడ్ సప్లై ఏమవుతుందంటే, ఇది చిన్న చిన్న క్యాపిలరీస్ అంటాం అనమాట. ఈ యొక్క క్యాపిలరీస్ ఏమవుతుంటాయంటే, ముఖ్యంగా ఈ సన్లైట్కి తగిలినప్పుడు ఈ క్యాపిలరీస్ అనేవి కొంచెం డైలటేషన్ అవుతూ ఉంటాయి. డైలటేషన్ అయినప్పుడు దీనిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు అది చాలా రెడ్గా కనబడుతుంటుంది. సో ఏ సందర్భాల్లో ఈ విధంగా రొజేషియా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే, ఒకటి ఫస్ట్ సన్లైట్. అంతేకాకుండా సన్లైట్తో పాటు కొన్ని మీరు వాడేటువంటి యొక్క కాస్మెటిక్ క్రీమ్స్లో అవి ఇరిటేటింగ్ చేసేటువంటి క్రీమ్స్ ఉన్నప్పుడు కావచ్చు, ఫేస్ వాష్లు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మేకప్స్ కావచ్చు, అవి అప్లై చేసినప్పుడు కూడా ఈ యొక్క రొజేషియా అనేటువంటి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా, చాలా గరం మసాలా ఉన్నటువంటి యొక్క బిర్యానీస్ కావచ్చు, స్పైసీ ఫుడ్ కావచ్చు, తర్వాత వేడిగా ఉన్నటువంటి యొక్క ఫుడ్, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ వల్ల కూడా రొజేషియా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు స్ట్రెస్ వల్ల కూడా రొజేషియా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా ఈ యొక్క చీక్స్ పైన చాలా మందిలో కొందరిలో రెడ్గా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత దీనికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ అసలు మీకు రొజేషియా ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకోవాలి. ఈ యొక్క రొజేషియా ఉన్నప్పుడు మీ యొక్క స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దీనినే సెన్సిటివ్ స్కిన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలాంటప్పుడు మీరు వాడుకునేటువంటి ఒక కాస్మెటిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ వాష్ కావచ్చు, సన్ స్క్రీన్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, అన్నీ కూడా మైల్డ్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కొన్నిసార్లు మేకప్ అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఈ యొక్క మైల్డ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఈ యొక్క సన్ స్క్రీన్ అనేటువంటిది కంపల్సరీ అప్లై చేయాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క సన్లైట్ వల్ల రొజేషియా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మీకు సూటబుల్ అయినటువంటి యొక్క సన్ స్క్రీన్ని రెగ్యులర్గా కంపల్సరీ అప్లై చేయాల్సిందే. ఈ యొక్క స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది కనుక నైట్లో మీకు పింపుల్స్ని కలగజేయకుండా ఉన్నటువంటి కొన్ని మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఆ మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉండాలి. ఈ యొక్క రెడ్నెస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లేటెస్ట్గా బ్రిమోడిన్ అనే క్రీమ్ ఒకటి వచ్చింది. ఆ క్రీమ్ కూడా అప్లై చేస్తే ఇక రెడ్నెస్ బాగా తగ్గుతూ ఉంటుంది. బట్ అది డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే వాడాలి. దీంతోపాటు కొన్నిసార్లు ఈ పింపుల్స్ రీజన్స్ ఉన్నప్పుడు మేము పింపుల్స్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, కొన్ని యాంటీబయాటిక్స్, దాంతోపాటు కొన్ని టాపికల్ క్రీమ్స్లో వచ్చేసి క్లిండామైసిన్ కానీ, బెంజల్ పెరాక్సైడ్ కానీ,
అడాపలిన్ కానీ కూడా వాడుతూ ఉంటాము. మరీ సివియర్గా రోజేషియా ఉన్నప్పుడు ఐసోట్రెటిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ యొక్క ట్యాబ్లెట్ కూడా ఈ యొక్క రోజేషియాని కంట్రోల్ చేయడం కోసం కూడా వాడుతూ ఉంటాం. సో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రోజేషియా అంతా కూడా కంట్రోల్ కానప్పుడు అప్పుడు కొన్ని లేజర్స్ ఉంటాయి. ఈ యొక్క లేజర్స్ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క రోజేషియా అనేటువంటిది చాలా బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ యొక్క సెన్సిటివ్ స్కిన్, రెడ్ స్కిన్ అనేటువంటి మీ ఫేస్ మీద ఉన్నప్పుడు కంగారు పడకుండా ఫస్ట్ అసలు రోజేషియనా కాదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు క్రమం తప్పకుండా మీరు చేసుకునేటువంటి స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ కూడా క్రమం తప్పకుండా పాటిస్తే మళ్ళీ ఈ యొక్క రోజేషియా మళ్ళీ అగ్రవేట్ కాకుండా తిరగబడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ సివియర్ రోజేషియా ఉన్నప్పుడు దానికి తగినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ మెయింటైన్ చేసుకుంటే రోజేషియా అనేది లైఫ్ లాంగ్ మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుంది.